హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 69వ భాగము. ఇక కథలోకి వెళితే, ప్రతి మనిషికి దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో గెలిచే అవకాశం కూడా ఇస్తాడు. గెలవటం ఓడిపోవటం మనిషి ఎన్నుకున్న మార్గంలో ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే పట్టుదల, దీక్షతో పాటు సంకల్ప బలం కూడా ఉండాలి. నీ సంకల్పం బలం నిన్ను నీ గమ్యానికి చేర్చగలగాలి అంటే నీలో ధైర్యం నిండుగా ఉండాలి. నేను ఇది చేయగలను అనే నమ్మకం మాత్రమే కాదు, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇది చేసి తీరుతాను అనే స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు మిన్ని పూర్తి స్థిరత్వంతో ఉంది. తన సంకల్పం ఒక్కటే, తాను అనుకున్నది సాధించాలి. పోటీలో గెలిచి కళ్యాణ్ కోరిక నెరవేర్చాలి. తాను నష్టజాతకురాలు కాదు అని నిరూపించి తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవాలి. తిరిగి తన భర్త చెంతకు చేరుకోవాలి. అందుకు ఎంత శ్రమ అయినా బాధ అయినా భరిస్తుంది తను. తల్లి కాబోతుంది అని తెలిసినా పట్టు విడవలేదు ఆమె. ఎదురు చూసిన నిరీక్షణ ఫలించే రోజు రానే వచ్చింది. నాయక్ ఆమె దగ్గరికి వచ్చి ఎంతో ఎమోషన్గా చెబుతున్నాడు. మేడం, మీరు రేపు ఉదయం స్టేజ్ మీద డ్యాన్స్ చేయబోతున్నారు. అందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మీకు భయం ఏమీ లేదుగా? ఇబ్బంది పడటం లేదుగా అని టెన్షన్ పడుతూ కనిపించాడు. మిన్నీ నవ్వుతూ, నేను ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసుగా. నాకున్నది భయం కాదు నాయక్, బాధ. నా మీద నష్టజాతకురాలి ముద్ర వేశారు అనే బాధ. నా భర్త నన్ను నేను దూరం చేసుకునేలా చేశారు అనే బాధ. నా బాధకు కారణమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే కోపం ఉంది. నాయక్, నేను డ్యాన్స్ చేస్తాను. నా ప్రాణం పెట్టి డ్యాన్స్కి ఊపిరి పోస్తాను. అందులో ఎలాంటి మార్పు లేదు, టెన్షన్ లేదు. నేను అలాగే నా పాప సిద్ధంగా ఉన్నాము అని సంతోషంగా చెప్పింది. నాయక్ గుండెల్లో ఎందుకో కంగారు కలుగుతుంది. ఎంత వద్దు అనుకున్నా రేపటితో తాను మేడంకి దూరం అవుతాడు అనే బాధ వేధిస్తూనే ఉంది. ఆమె గెలవాలి, తన భర్త దగ్గరకు చేరుకోవాలి అని ఆశగా ఉన్న మనసుకి కష్టంగా ఉంది. అతడు మళ్ళీ ఒంటరివాడు అయిపోతాడు. తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే సత్యం అన్నది అతడికి తెలుసు. నాయక్ మనసులో మదనపడటం మిన్నికి అర్థమైనట్టు అతడి చేయి పట్టుకుని, నువ్వే నాకు తోడుగా ఇంతవరకు నడిపించావు. నీ స్నేహం నాకు ఎంతో ఇష్టం. నిస్వార్థమైన నీ స్నేహాన్ని నేను దూరం చేసుకోను. నిన్ను విడిచిపెట్టను నాయక్. చెప్పానుగా, కళ్యాణ్ గారికి చెప్పి నువ్వు మాతో ఉండేలా చూస్తాను. అప్పుడు నువ్వు అరెస్ట్ అవ్వవు. విఆర్ నీ చేత తప్పులు చేయించడు. ఎంచక్క నాతో రోజు మాట్లాడవచ్చు. పాప పుడితే ఆడుకోవచ్చు. నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా మాతోనే ఉంటావు. ఎలాంటి దిగులు పెట్టుకోకు, సరేనా అని ఆప్యాయంగా చెబుతుంటే ఆమె మాటలకి కళ్ళల్లో నీళ్లు తిప్పుకుని నాయక్ చెప్పాడు. నా జన్మకి పెళ్ళి అనే యోగం లేదులే మేడం. మీరు సంతోషంగా ఉంటే చాలు. నా సంగతి వదిలేయండి. పాప లేదా బాబు పుడితే నాకు ఎత్తుకునే అవకాశం ఇస్తే బాగున్ను. అందుకు రాసి ఉండాలిగా. సరే, ఇప్పుడు ఆ విషయాలు వదిలేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రేపు స్టేజ్ దగ్గరకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. అందుకోసం పోరాడాల్సి వస్తుంది. మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మీ పెద్దమ్మ విఆర్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ గారు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. మీరు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చే వరకు ఎవరికి ఎదురుపడకపోవటమే మీకు మంచిది. అందుకే నేను కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఎందుకు ఏమిటి అని అడగకండి ప్లీజ్ అని ఆమెను ఆ రాత్రి మీదే సిద్ధం చేసి బయటకు తీసుకువచ్చాడు. ఆ చీకటిలో నలుదిక్కులు పరీక్షగా చూస్తూ ఆమెకు రక్షణ ఇస్తూ ఎంతో జాగ్రత్తగా పోటీ జరుగుతున్న ప్రదేశానికి తీసుకువచ్చాడు. అప్పుడు టైం రాత్రి 2 అయ్యింది. జనసంచారం అంతగా లేదు. కానీ పోటీలు జరిగే స్థలంలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. మరోవైపు అక్కడి వర్కర్స్ డ్యాన్స్ ప్రదర్శన ప్రదేశంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాయక్ ముందుగా కొందరితో మాట్లాడి సిద్ధం చేసుకుని ఉన్నాడు. వాళ్ళు గ్రౌండ్ వెనుక వైపు కాచుకుని ఉన్నారు. నాయక్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు. మిన్నీని అతడి చేతుల్లోకి తీసుకుని, మేడం తప్పటం లేదు. ముందు వైపు నుండి అయితే ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఇలా వెనక వైపు నుండి పంపిస్తున్నా. ఇలా పోటీలో పాల్గొనే పరిస్థితి బహుశా ఎవరికీ వచ్చి ఉండదు.
అధైర్యపడకండి, మీకేం కాదు, భయపడకండి. నేను బయటే కాపలా కాస్తున్నా, ఎవరూ మిమ్మల్ని చేరుకోలేరు. మీకు హాని తలపెట్టే వాళ్ళు ఎవరైనా కానీ ముందు నన్ను దాటి మీ దగ్గరకు రావాలి, అంతే అని అతడి చేతులతో ఆమెను ఎత్తి గోడ మీద కూర్చోబెట్టి అతడు గోడ ఎక్కాడు. మిన్ని కళ్యాణ్ రూపాన్ని తలుచుకుంటూ, మీకోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తాను కళ్యాణ్ గారు అని చెప్పుకుంటూ ఉంది. నాయిక ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె డ్రెస్, మేకప్ వస్తువులు ఉన్న బ్యాగ్ అక్కడి వాళ్ళకి అందించి ఆమె చేతిలో కాలిగజ్జలు పెడుతూ, ఆల్ ది బెస్ట్ మేడం, మీరు గెలుస్తారు. నాకు తెలుసు మీరు నష్టజాతకురాలు కాదు అని నిరూపించుకుంటారు. నన్ను నమ్మండి, అసలు భయపడకండి అని చెబుతూనే అతడు భయపడ్డాడు. అతడి కళ్ళల్లో భయం ఆమెకు తెలిసేలా చూస్తూ ఉంటే మిన్నీ అతడి చేతులు పట్టుకుని, నేను భయపడను నాయక్, నాకేం కాదు, నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఉంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. నాకెందుకో ఏదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉంటావుగా అని అడిగింది. నాయిక ఆమె అమాయకమైన రూపం రెప్పవేయకుండా చూస్తూ ఆమె చెంపలు సుతారంగా 2 చేతుల్లోకి తీసుకుని, మేడం, నాకు ఏం కాదు, జాగ్రత్తగా ఉంటాను. మీరు మాత్రం మీ పేరు పిలిచే వరకు బయటకు రావద్దు ప్లీజ్. నాకు ఎందుకో కంగారుగా ఉంది. వెలుతురు వచ్చేస్తుంది, వీళ్ళు మిమ్మల్ని దాచి ఉంచుతారు. కంగారు ఏమీ లేదు, జాగ్రత్తగా దిగండి అని అవతలి వాళ్ళకి సైగ చేసి, మేడంని జాగ్రత్తగా చూసుకోండి, ఆమె అమాయకురాలు, భయపడతారు, మీరు ఆమెను విడిచిపెట్టకండి ప్లీజ్, మీ మేలు మరిచిపోను అని చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకుని, సార్ మేము చూసుకుంటాం, మీరు దిగులు పడకండి అంటున్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. నాయికి ఏదో గుర్తుకు వచ్చినట్టు, హా మేడం, ఒక్క నిమిషం అని అతడి పాకెట్లో చాక్లెట్ తీసి ఆమె చేతికి ఇచ్చి, ఆకలిస్తే తినండి, అస్సలు భయపడకండి, సరేనా, బాయ్ అన్నాడు. మిన్నీ సరే బాయ్, నువ్వు నేను డాన్స్ చేయటం చూస్తావుగా అని అడిగింది. నాయక్ చిరునవ్వు నవ్వి, తప్పకుండా చూస్తాను, నేనే కాదు కళ్యాణ్ గారు చూస్తారు, ప్రపంచమంతా చూస్తుంది మిమ్మల్ని, మెచ్చుకుంటారు, సరేనా అమ్మా, తీసుకువెళ్ళండి అని అక్కడి వాళ్ళకి చెప్పాడు. ఒక 3 లేడీస్ ఆమెకు సహాయం చేస్తూ అటువైపు గోడ దించేశారు. మిన్నీ కిందకు దిగటం చూసి అతడికి ప్రాణం విలవిలలాడింది. ఇన్ని రోజుల్లో ఆమె చేయి ఎప్పుడూ విడవలేదు, ఈరోజు చేయి విడిచాడు అతడు. నాయక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెకు బాయ్ అంటూ చేయి ఊపి సాగనంపుతూ ఉంటే ఆమె చేయి ఊపుతూ లోపలికి వెళ్ళిపోయింది. అతడికి అదే చివరి వీడ్కోలు అనిపించింది. మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. కొన్ని క్షణాలు అలా చూస్తూ కూర్చుని గుండె ధైర్యం తెచ్చుకుని ఊపిరి తీసుకున్నాడు. నాయక్ ఇంకా ఆమెకు ఎలాంటి హాని జరగదు అనే నమ్మకంతో పక్కకి తప్పుకున్నాడు. కళ్యాణ్, విజయ్ని, రమేష్ని, మిగిలిన పోలీస్ సిబ్బందిని వెంట పెట్టుకుని డ్యాన్స్ పోటీలు జరుగుతున్న పరిసరాలలో సెక్యూరిటీ ఏర్పాటు టైట్ చేశాడు. మిన్నీని తీసుకుని నాయకి ఎటు నుండి అయినా రావచ్చు, ఆమె డ్యాన్స్ చేస్తుంది, చేసి తీరుతుంది, తనను తాను ప్రూవ్ చేసుకునే వరకు ఆమెకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి అని 3 మార్గాల దారుల్లో 3 కాపలా కాస్తున్నారు. ఎలా అయినా ఆమె వస్తుంది, ఆలోగా ఎలాంటి దాడి జరగకూడదు అని చూస్తున్నారు. మరోవైపు నాయక్ నిలిచాడు. అతడి మనుషులు ఇప్పుడు అతడికి విరుద్ధంగా వస్తున్నారు అని తెలుసు. వాళ్ళని అడ్డుకోవాలి, మేడంని డ్యాన్స్ చేయనివ్వాలి అని, వీఆర్ వాళ్ళు ఎలా అయినా అటాక్ చేసే ప్రమాదం ఉంది అని సమయానికంటే ముందుగా ఆమెను గమ్యానికి చేర్చాడు. అక్కడి వాళ్ళు ఆమె పరిస్థితి అర్థం చేసుకుని సహాయపడ్డారు. నాయక్ అనుకున్నట్టే కొందరు రౌడీలు అక్కడ జీప్సులతో కాపుకాచి ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఆమె తెల్లారేసరికి అక్కడికి వస్తుంది. వచ్చిన ఆమెను హతమార్చాలి అని వీఆర్ సెల్వ ఆజ్ఞ ప్రకారం కాచుకుని ఉన్నారు. నాయక్ వాళ్ళని గుర్తించాడు. అంతా అతడి దగ్గర పనిచేసిన వాళ్లే. తన కనుసైగతో నడుచుకునే బచ్చాగాళ్ళు నన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని నాయక్ రగిలిపోయాడు. ప్రస్తుతం వాళ్లతో గొడవ అనవసరమని చాటుగా వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు సెల్వ, విఆర్, అఖిల ముగ్గురు ఒక వెహికల్లో కూర్చుని మిన్నీ మరణ వార్త వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు డ్యాన్స్ కాంపిటీషన్ ప్లేస్కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది. కళ్యాణ్ అక్కడి ప్రదేశాన్ని కవచంలా కాచుకుని ఉన్నాడు అని, అతడి పోలీస్ బలగం మొత్తం అలర్ట్గా ఉన్నారు అని, విజయ్, రమేష్ కళ్యాణ్కి ఇరువైపులా సపోర్ట్ చేస్తున్నారు అని, అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న పోటీలో అవార్డు బహుకరించేది ఇక్కడ సీఎం గారు కావటంతో అన్ని రాష్ట్రాల ప్రముఖ వ్యక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.
దేశంలో అన్ని ప్రాంతాల నుండి పోటీకి హాజరు అయ్యే డాన్సర్లు ఉన్నారు కాబట్టి అంతా వస్తారు. హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆమె ఎటు నుండి వస్తుందో, అసలు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఒక్క మార్గం మాత్రమే అవకాశం కనిపించేలా ఉంది అని విషయం చేరవేశారు. సెల్వ సీరియస్ అవుతూ, కళ్యాణ్ ఇక్కడే నెల రోజులుగా కాచుకుని ఉన్నాడు అంటే ఆ పిల్ల ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు, కళ్యాణ్ ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, సందేహమే లేదు. ఆ పిల్ల వస్తుంది, వచ్చి మన చేతిలో చేస్తుంది. ఆమె చావు చూసి కళ్యాణ్ గుండె ఆగిపోతుంది. దాంతో ఇంక ఎలాంటి కేసులు గొడవలు ఉండవు. మనం తప్పించుకుని విల్లు ఎలా తారుమారు చేయాలో ఆలోచిద్దాం అని ప్లాన్ చేసుకుని ఆమె కోసం జాగ్రత్తగా కాచుకుని ఉండండి అని, ఎలా అయినా ఆమెను చంపండి, అడ్డం వస్తే ఆ నాయకుని కూడా చంపేయండి అని ఆదేశం వేశాడు. వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. మధుకి ఏదో గుర్తుకు వచ్చింది. ఆమె సుగుని గారికి చెప్పింది, కళ్యాణ్ గారు, విజయ్, రమేష్ ఇన్ని రోజులుగా చెన్నైలో ఎందుకు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు అర్థమైంది అత్తయ్య. నా చెల్లెలు డాన్స్ చేయబోతుంది. ఆమె పోటీలో పాల్గొని విజయం సాధించాలి అని ఇల్లు వదిలింది. అందుకే ఇన్ని రోజులు అయినా తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ తెలియలేదు. ఖచ్చితంగా తను డాన్స్ ఆడుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. మనమంతా వెంటనే తంజావూరు చేరుకోవాలి అని మొత్తం కుటుంబాన్ని వెంట పెట్టుకుని పోటీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంది. మరోవైపు ఆ విషయం మీడియాకి చేరింది. ఏసీపీ గారి భార్య జ్యోతిర్మయి కొద్ది రోజులుగా అదృశ్యమైంది. ఇన్ని రోజుల అజ్ఞాతవాసం వెనుక కారణం ఆమె లక్ష్యం. తాను బెస్ట్ డాన్సర్ అవార్డు గెలుచుకుని తనపై పడ్డ అన్లక్కీ అనే నింద చెరుపుకోవాలి అని వేచి చూస్తున్నారు అని సమాచారం వచ్చింది. ఆమె గెలుస్తారా, అసలు ఇదంతా నిజమా, ఆవిడ పోటీలో పాల్గొంటున్నారా అంటూ వార్తలు టెలికాస్ట్ చేస్తూ ఒక్కసారిగా ప్రజల్ని టీవీకి అతుక్కునేలా చేసింది మీడియా. అక్కడ చీకటి తొలగి వెలుతురు ప్రసరించింది. దేశ నలువైపుల నుండి చాలామంది వస్తున్నారు. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశం హడావిడిగా పోలీస్ హారన్లతో, ట్రాఫిక్తో గజిబిజిగా మారింది. ఉదయం 8 వరకు ఉక్కిరిబిక్కిరి అయిపోయి అంతా స్టేడియంకు చేరారు. డ్యాన్స్ పోటీలు నిర్వర్తిస్తున్న ప్రదేశానికి చేరవలసిన అందరూ చేరుకుంటున్నారు. ఎక్కడ నాయక్, మిన్నీ జాడ కనిపించలేదు. కళ్యాణ్ రెప్ప వేయకుండా అన్ని చోట్ల పరిశీలిస్తున్నాడు. అతడికి కంగారుగా ఉంది. తన అంచనా తప్పు అవుతుందా? మిన్నీ ఇక్కడికి రాదా, నాకు కనిపించదా అని. ఇంకా ఎంత సమయం ఈ నిరీక్షణ? ప్లీజ్ మిన్నీ, ఎక్కడ ఉన్నావు కనిపించు. నీకు ప్రమాదం ఉంది. నిన్ను నేను రక్షించుకోవాలి. నాయక్ ఒక్కడి వల్ల నిన్ను కాపాడటం సాధ్యం కాదు అని ఆవేదన పడుతున్నాడు. విజయ్ వాళ్ళకి అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా ఉతికి ఆరేసి తీసుకుపోయి స్టేషన్లో పడేయమని చెప్తున్నాడు. ఆల్రెడీ సెలవు పంపించిన మనుషుల్లో కొందరు కళ్యాణ్ చేతికి చిక్కారు. వాళ్ళపై డౌట్ వచ్చి కళ్యాణ్ ఉతికి లోపల వేసేశాడు. అది తెలుసుకుని మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడి కళ్యాణ్ భార్య కోసం కాచుకుని ఉన్నాడు. అనుమానం కలిగితే ఎవరిని వదలటం లేదు. ఇంకోవైపు పెద్ద పెద్ద విఐపీలు అక్కడికి రాబోతున్నారు. సెక్యూరిటీ బందోబస్తు మామూలుగా ఉండదు. అన్ని ఎంక్వైరీలు చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరిని లోపలికి పంపిస్తున్నారు. నిజానికి మిన్నీ లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది. ఆమె వద్ద ఎలాంటి ప్రమాదకర పరికరాలు లేవు. ఆమెకు చేయవలసిన చెక్కింగ్లు చేసే లోపలికి రానిచ్చారు. ఇప్పుడు ఆమె ఒక చోట దాక్కుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. అనుకున్న సమయానికి అందరూ అక్కడికి చేరుకున్నారు. కళ్యాణ్ కుటుంబ సభ్యులను చూసి ఆశ్చర్యపోతూ, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. అతడి తల్లి కొడుకుని దగ్గరికి తీసుకుని, బాబు, నా కోడలు వస్తుంది అని మధు ఆశ పెట్టింది, అందుకే అందరం ఇక్కడికి వచ్చాం అని చెప్పారు. కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను ఆశతోనే ఎదురు చూస్తున్నా అమ్మా, కానీ ఇంతవరకు మిన్నీ కనిపించలేదు. అనౌన్స్మెంట్ టైం దాటిపోతే ఎంట్రన్స్కి అనుమతి ఉండదు. నాకు భయంగా ఉంది. తను వస్తుందో లేదో అని బాధపడుతుంటే అక్కడ ఉన్న అందరూ ధైర్యం చెబుతూ వచ్చారు. విజయ్ వాళ్ళని చేరుకుని, సరే ముందు అయితే అంతా లోపలికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని లోపలికి పంపించాడు. అంతా లోపలికి వెళ్ళి మిన్నీ రాక కోసం చూస్తున్నారు. మరోవైపు రావాల్సిన అతిథులు అందరూ వచ్చేశారు. ప్రోగ్రాం మొదలు అయ్యింది. ఒక్కొక్కరు తమ నృత్య ప్రదర్శన ఇస్తున్నారు. కళ్యాణ్కి పిచ్చి పట్టేలా ఉంది. ఏమైంది, మిన్నీ ఇంకా రాలేదు ఏంటి, తనని ఏమైనా చేశారా, నాయక్ ఇక్కడికి తీసుకురాలేకపోయాడా, మార్గం మధ్యలోనే ఏదైనా ప్రమాదం జరిగిందా అని ఆలోచిస్తూ ఉండగా
అతడికి ఒక అనుమానం వచ్చింది. ఇన్ని రోజులు ఇంత జాగ్రత్త తీసుకున్న నాయక్ ఖచ్చితంగా మిన్నీని ఇక్కడికి సేఫ్గా తీసుకువస్తాడు. కాదు, తీసుకువచ్చే ఉంటాడు. నేను తప్పుగా ఆలోచించాను. నాయక్కి తెలుసు విఆర్ వాళ్ళ మనుషులతో ఇక్కడ కాపలా కాస్తాడు అని. ఒకవేళ అందుకని ముందుగానే మిన్నీని లోపలికి పంపించి ఉంటాడా? అంటే మిన్నీ లోపల ఉండి ఉంటుందా అని ఆలోచించాడు. అతడికి ఆ ఆలోచన రాగానే క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి పరుగు తీశాడు. విజయ్ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుందో అని వాళ్ళు పోలీస్ సిబ్బందిని అలర్ట్గా ఉండమని చెప్పి రమేష్, విజయ్ లోపలికి వెళ్లారు. అక్కడ అంతా జనం ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. మరోవైపు సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ కళాకారులు అక్కడికి విచ్చేశారు. కళ్యాణ్ పరిసరాలు గమనించటం లేదు. స్టేజ్ వైపు మాత్రమే చూస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆడియన్స్ ఉన్న చోట చీకటిగా ఉంది. మరోవైపు జడ్జిమెంట్ ఇచ్చే స్టేడియం వద్ద సీఎం గారు, మిగిలిన ప్రముఖులు కూర్చుని ఉన్నారు. పర్ఫామ్ చేయాల్సిన వాళ్ళు అంతా ఒకచోట ఉన్నట్టు కనిపించి కళ్యాణ్ అందరినీ దాటుకుని అక్కడికి చేరుకున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు. మిన్నీ మాత్రం లేదు. అతడికి నిజంగానే పిచ్చి పడుతుంది. ఎంతో ఆవేదన పడుతూ నేల మీద మోకరిల్లి, ఎక్కడ ఉన్నావు మిన్నీ? నువ్వు ఇక్కడికి వచ్చావా? ప్లీజ్ నాకు కనిపించు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. అతడికి కాస్త దూరంలో అతడి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మిన్నీ ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తుందో అన్నట్టు చూస్తున్నారు. అందరి డ్యాన్స్ ప్రదర్శన పూర్తి అవుతుంది. నాయక్ సమయం వచ్చింది. నేను మేడం డ్యాన్స్ చూడాలి, ఇంకా విఆర్ మనుషులు లోపలికి అయితే రాలేరు అని నమ్మకంగా అతడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే విఆర్ మనుషులు నాయక్ని చూశారు. అంతే, అతన్ని చంపాలి అనుకోలేదు, కానీ విఆర్కి విషయం చేరవేశారు. నాయక్ స్టేడియం లోపలికి వెళ్ళాడు. అతడితో ఆ అమ్మాయి లేదు అని. అంతే, అఖిలాండేశ్వరి ఆవేశంగా, అంటే ఆ జ్యోతి ఇక్కడికి వచ్చింది, మన అనుమానం నిజమయ్యింది, ఖచ్చితంగా అది లోపలికి వెళ్ళి ఉంటుంది, వీల్లేదు, అడ్డుకోండి, వెంటనే దాన్ని వాణ్ణి ఆపాలి, అది డ్యాన్స్ చేయటానికి వీల్లేదు అని అరుస్తుంటే అక్కడి వాళ్ళు కాస్త కంగారుగా చెప్పారు. అమ్మా, సెక్యూరిటీ అలర్ట్గా ఉన్నారు, లోపలికి వెళ్ళి ఏమీ చేయలేం, ఏం చేయాలి అన్నా వాళ్ళు బయటకు రావాల్సిందే అన్నారు. సెలవు కలుగు చేసుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావాల్సిందే, వస్తారు, వాళ్ళు స్టేడియం దాటి బయటకు రావటమే పరలోకానికి పంపించేయాలి, అంతా అలర్ట్గా ఉండండి అని వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని జరిగేది చూస్తున్నారు. నాయక్ జనాల్లో ఒక చోట నిలుచుని మేడం పేరు పిలుస్తారు అని చూస్తున్నాడు. ఆమెకు డ్యాన్స్ నేర్పిన మయూర్ గారు కూడా అక్కడికి చేరుకుని నేను ప్రాక్టీస్ ఇచ్చిన మిన్నీ వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక్కొక్కరి పేరు పిలవటం, వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేయటం, ఆడియన్స్ చప్పట్లతో అక్కడ అంతా మారుమోగిపోవటం జరుగుతుంది. కళ్యాణ్కి గుండె వేగం హెచ్చింది. అందరి పేర్లు అయిపోయాయి. చివరిగా మిగిలింది జ్యోతిర్మయి. అతడు రికార్డ్ చూశాడు. అందుకే స్టేజ్ వైపు ఆతృతగా చూస్తూ ఉన్నాడు. అతడికి సంబంధించిన అందరూ ఆతృతగా చూస్తున్నారు. మిన్నీ వస్తుందా? ఇంతమంది వస్తున్నారు, ఆమె రాలేదు, ఎందుకు, ఏమైంది అన్నట్టు. అక్కడి వాళ్ళు లాస్ట్ కాంటెస్టెంట్ జ్యోతిర్మయి అని పిలిచారు. ఆ పిలుపుతో కళ్యాణ్ గుండె 100 రెట్లు వేగం పుంజుకుంది. ఆమె ఎటు నుండి వస్తుంది అన్నట్టు అన్ని వైపులా ఆశగా చూస్తున్నాడు. నాయక్ కూడా ఆమె ఎక్కడ ఉంది అన్నట్టు కంగారుగా చూస్తున్నాడు. అందరిలో టెన్షన్, తమ ఎదురుచూపు ఫలిస్తుందా అన్నట్టు చూస్తున్నారు. చాలాసేపటి నుండి ఒకచోట దాక్కుని తన పేరు వినిపించటం కోసం గుండె వేగాన్ని పెంచుకుంటూ కూర్చున్న మిన్నీ ఉలిక్కిపడింది. జ్యోతిర్మయి అని పిలిచారు పెద్దలు. ఆమె గుండె ఒక్క క్షణం కంగారు పడింది. నేను గెలుస్తానా అన్నట్టు ఆమె ధైర్యం తెచ్చుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని, గెలుస్తావు, లేదంటే నీ జన్మకి అర్థం అంటూ ఉండదు, నువ్వు గెలవాలి, కళ్యాణ్ గారిని చేరుకోవాలి అని ధైర్యం చెప్పుకుని ఆమె కడుపులో ఊపిరి పోసుకుంటున్న జీవంకి చెప్పుకుంది. అమ్మకి నువ్వు సాయపడతావుగా, ఇంక వెళదామా అని చెప్పుకుని ముందుకు అడుగు వేస్తుండగా రెండోసారి ఆమె పేరు వినిపించింది, జ్యోతిర్మయి అని. అక్కడ ఉన్న అందరికీ టెన్షన్ ఎక్కువ అయ్యింది. నాయక్ కూడా భయపడుతూ, మేడం ఎక్కడ ఉన్నారు, కనిపించరు ఏంటి అని కాస్త ముందుకు వచ్చాడు. అంతే, కళ్యాణ్ నాయక్ని చూశాడు. అతడి గుండె అదిరేలా సవ్వడి చేసింది. నాయక్ ఇక్కడే ఉన్నాడు అంటే మిన్నీ వచ్చింది. అతడి ఆనందం అంతా ఇంతా కాదు. ఆతృతగా స్టేజ్ వైపు చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఈ జ్యోతిర్మయి ఎవరు అన్నట్టు చూస్తుంటే
ఆమె అందరిలా ముందు నుండి స్టేజ్ మీదికి రాలేదు. పోడియం వెనుక వైపు తెర తొలగించుకుని అక్కడ అడుగుపెట్టింది. ఆమె అటువైపు నుండి వస్తుంది అని అక్కడ ఎవరూ ఊహించలేదు. అంతా విచిత్రంగా ఈమెంటి ఇటువైపు నుండి వస్తుంది అన్నట్టు చూశారు. మిన్నీకి అక్కడి జనం వాళ్ళ విచిత్ర చూపులు ఏమీ కనిపించటం లేదు. తాను అనుకున్నది అనుభవించింది మాత్రమే గుర్తుపెట్టుకుని ఆమె నృత్యం మొదలుపెట్టింది. ముందుగా సభకి నమస్కారం చేస్తూ ఉంటే కళ్యాణ్ ఆమె రాక చూసి ఆనందం ఆవేదనతో స్తంభించిపోయాడు. ఇంచు కూడా కదలిక లేకుండా శిలా విగ్రహంలా నిలుచుండిపోయాడు. మిగిలిన వాళ్ళకి పట్టరాని సంతోషం కలిగించింది. నాయక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె డ్యాన్స్ చూడాలి అని ఆశగా ఇంకాస్త ముందుకు వచ్చాడు. మిన్నీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇన్నేళ్ల ఆమె మనో సంఘర్షణకి సమాధానంగా ఆమె పాడుతూ డ్యాన్స్ మొదలుపెట్టింది. నేను చేస్తున్న తలరాతతో పోరాటం, ఇన్నాళ్ళ నా యాగం కానుందా యోగం, నా వాళ్ళు నాకు నేర్పిన పాఠం, నన్ను నేను సమిదిగా చేసుకున్న పయనం, నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నా వాని చేయి విడిచిన వైనం, నాకెంత శోకం ఎదురైందని ఎలా తెలుపగలను, నేను చేస్తున్న ఈ యాగం నాకు నేను మలుచుకున్న మార్గం, నన్ను నేను తెలుపుకుంటున్న సమయం అంటూ ఆమె ఆవేదన పాటలో ఆగ్రహం ఆటలో చూపిస్తూ నిప్పులు అరికాళ్లలో కురిపిస్తూ చూస్తున్న వాళ్ళకి కనురెప్పలు మూసే అవకాశం ఇవ్వకుండా నాట్యం చేస్తుంటే ఆమె ఆవేదన తెలిసిన వాళ్ళ కళ్ళల్లో గంగ ఉప్పొంగుతుంది. టీవీలో లైవ్ చూస్తున్న అందరూ మంత్రించినట్టు ఆమె డ్యాన్స్ చూస్తున్నారు. మిన్నీ తనలో నిక్షిప్తం అయి ఉన్న కళకి ఆమె ఆవేదన ఆక్రోధన జతచేసింది. తనని అవమానించిన వారికి సమాధానం చెప్పాలి, తన భర్తను సంతోషంగా చేరుకోవాలి, అదొక్కటే ఆమె ఆలోచన. ఆమె డ్యాన్స్ స్పీడ్ పెరిగింది, అలాగే ఆగ్రహం పెరిగింది. స్టేజ్ మీద నటరాజు దిగి వచ్చి నాట్యం చేస్తున్నాడు ఏమో, శివతాండవం తమ కన్నుల ముందు కనిపిస్తుంది ఏమో అన్నట్టు అంతా నిశ్శబ్దం అయిపోయి రెప్పవేయకుండా ఆమె డ్యాన్స్ ఒక అద్భుతంలా చూస్తున్నారు. మిన్నీ మరింత ఉగ్ర ఆవేశం తెచ్చుకుని డ్యాన్స్ చేస్తూ అంటుంది, నేడు నాకు కఠిన పరీక్ష, నాకు నేను వేసుకున్న శిక్ష, నిన్ను చేరుకోక నాకు నేను కానరాక కానల పాలు కాలేను, కాలం చేసి కనుమరుగు కాగలను, నిన్ను వీడి మానలేను, నన్ను మన్నించుతమా, నీ మది నెమ్మది సేతుమా అంటూ ఆమె కళ్యాణ్ మనసుని కదిలిస్తూ అతడికి అర్థమయ్యే విధంగా పాడుతూ డ్యాన్స్కి ప్రాణం పోస్తూ అఖిలాండేశ్వరి రూపాన్ని గుర్తు చేసుకుని మరింత వేగం పెంచింది. పసి మొగ్గగా చేతికొస్తే కసురుకుని విసిరి కొట్టావు, కాలం కాటు వేసి కన్నవారు దూరమైతే కటిక హృదయంతో కాలరాశావు, కానీ పని నేనేమి చేతినినని నన్ను నిందించి నిందల పాలు చేస్తేవి, కటిక చీకటి నడుమ నా బ్రతుకు సాగించమని ఆజ్ఞలు వేస్తేవి, అయిన వారు ఉన్నా నేను అనాథగా మిగిలానే, ఆదుకున్న నా తోడు నావాడు కూడా నాకు దూరం అవుతాడు, నష్టజాతక నీడ వీడిపోవాలి అని అన్యాయంగా మాట్లాడి పలికిన నీకు బదులు పలికి నీవు చెప్పిన మాట అసత్యమని నేను చేస్తున్న ఈ నృత్యం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె నాట్యం చేస్తుంది. ఆమె మాటలు చేస్తున్న భంగిమలు మాటల్లో చెప్పలేనివి. ఆమె ఆవేదన చూస్తున్న అందరికీ అర్థమవుతుంది. అప్పటికే మీడియా ప్రచారం వలన విషయం అందరికీ అర్థమైంది. కళ్యాణ్ గుండె ఆగిపోయేలా ఉంది. మిన్నీ వద్దు, ఆవేశం విడిచిపెట్టు, నీ ఆగ్రహం నేను చూడలేను, మన్నించు, శాంతించు అని మనసుతో చెబుతున్నాడు. నాయక్ కూడా ఆమె ఇన్ని రోజులు దాచుకున్న ఆవేశాన్ని అలా ప్రదర్శించటం చూసి చాలా బాధపడుతున్నాడు. మిన్నీ ఆపకుండా గంట సమయం డ్యాన్స్ చేసింది. చివరిగా ఆమె పలికిన మాట, ఈ నాట్యం చేస్తుంది నేను కాదు, నాలోని భావాలే, అన్ని అక్షర సత్యాలే, గెలుపు నడిపిస్తుంది, నా వాడి చెంతకు ఓటమి నడిపిస్తుంది, చితిమంట సాగమనం తోవకి అని శరీరాన్ని మెలుకలు తిప్పుతూ అద్భుతమైన డ్యాన్స్ చేసి అలసిపోయి నేలకి ఒరిగి మోకరిల్లి నమస్కారం చేస్తూ నృత్యం ఆపింది. అంతే, అక్కడి వాళ్ళు టీవీలో చూస్తున్న వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నారు. ఒకరు కూడా చప్పట్లు కొట్టలేదు, ఏమాత్రం శబ్దం చేయలేదు, మంత్రించిన బొమ్మలా చూస్తున్నారు. కొన్ని క్షణాలు అక్కడ మిన్నీ ఆయాసపడుతూ తీసుకుంటున్న ఎగవూపిరి మాత్రమే వినిపించింది. ఆమె భయంగా తల పైకి ఎత్తి చూసింది. తన డ్యాన్స్ ఎవరికీ నచ్చలేదా అన్నట్టు భయం నిండిన చూపులు చూస్తూ ఉంటే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ మొదటి చప్పట్లు కొట్టాడు. అతడి కరచలనంతో మిన్నీ అటుగా చూసింది.
అంతే, ఆమె ఆనందం సంద్రం కంటే ఎక్కువగా ఉప్పొంగిపోయింది. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వాడు కనులకి కనిపిస్తే ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేము. కళ్యాణ్ కరచలనంతో అక్కడి వాళ్లలో స్పృహ వచ్చింది. ఒక్కసారిగా అంతా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. కొన్ని నిమిషాలు ఆగకుండా కొడుతూనే ఉన్నారు. అక్కడ ప్రదేశం అంతా ఆ శబ్దంతో సముద్రపు ఘోష వలె మారుమోగిపోయింది. నాయకి పట్టరాని సంతోషం కలిగింది. రఘురామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా జ్యోతి, నువ్వు ఎంత ఆవేదన గుండెల్లో దాచుకున్నావు తల్లి అన్నట్టు చూస్తున్నారు. మధు, విజయ్ ఇలా ఒకరేంటి, స్టేడియంలో చూస్తున్న వారి నుండి టీవీలో చూస్తున్న వాళ్ళ వరకు ఆపకుండా చప్పట్లు కొట్టారు. మిన్నికి ధైర్యం వచ్చింది. ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె భర్త వైపు చూసి ఏదో గుర్తుకు వచ్చినట్టు కంగారుగా వెనక్కి వెళ్ళిపోయింది. కళ్యాణ ఆమె ఓడిపోతే తనకి శాశ్వతంగా దూరం అవుతుంది అని పాట ద్వారా చెప్పింది. వీల్లేదు అని ఆమెను చేరుకునే ప్రయత్నం చేస్తుంటే నాయక్ కళ్యాణ్ని చూశాడు. అతడికి అమ్మయ్య అనిపించింది. అంతలోనే బాధ కలిగింది. అయినా గుండెకు సర్ది చెప్పుకుని జరిగేది చూస్తున్నాడు. పోటీ ముగిసింది. ఫలితాలు తెలియచేస్తూ 3వ బహుమతి అంటూ ఒకరిని, 2వ బహుమతి అంటూ ఒకరిని పిలిచారు. చివరిగా బెస్ట్ డాన్సర్ అవార్డు గ్రహీతగా ఎవరిని పిలుస్తారు అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ మిన్నీని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జస్ట్ పలికారు. బెస్ట్ డాన్సర్ ఈజ్ మిసెస్ జ్యోతిర్మయి. అద్భుతమైన పర్ఫామ్ చేసి అవార్డు సొంతం చేసుకుంది. ఆమె నాట్యం ఒక అద్భుతం అనే చెప్పాలి. సాక్షాత్ పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి నాట్యం చేశాడా అన్నట్టు ఆమె చేసిన నృత్యం వర్ణించటం సాధ్యం కాదు. ఈ అవార్డు ఆమెకే సొంతం అంటూ సంతోషంగా చెప్పారు. అంతే, అంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. మిన్నీ ఆ మాట కోసం ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని చూస్తుంది. ఆ మాట వినిపించగానే వెనక్కి అడుగడిగిన ఆమె ముందుకు పరుగు తీసింది. కళ్యాణ్ ఆనందం మాటల్లో చెప్పలేను. మిన్నీ, నువ్వు గెలిచావు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. నాయక్ కూడా, మేడం మీరు సాధించారు అంటున్నాడు. అందరిలో సంతోషం, ఆతృత కనిపిస్తున్నాయి. కళ్యాణ్ పరుగులు పెడుతూ వెళుతుంటే మిన్నీ కూడా పరుగులు పెడుతూ, నేను నష్టజాతకురాలిని కాదు కళ్యాణ్ గారు, ఇంక మీకు దూరం కాలేను అంటూ అతడి చెంతకు చేరుకుంది. కళ్యాణ్కి ఎదురుగా ఆమె రావటం చూసి అమాంతం ఆమెను చుట్టేసుకుని ముద్దుల్లో ముంచేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ, మిన్నీ ఎందుకు ఇలా చేశావు, నేనేమైపోవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆమె అతన్ని హత్తుకుని, నన్ను ఏమీ అడగవద్దు, నేనేం చెప్పలేను, ఇంక నాలో ఓపిక లేదు, నన్ను విడిచిపెట్టకుండా ఇలాగే మీ గుండెల్లో దాచుకుని తీసుకుపోండి చాలు అని అతన్ని ఇంకాస్త గట్టిగా చుట్టేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటే నాయక్ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంత బాధ గుండెల్లో దాచుకున్నారు మేడం, ఇంక నాకు దిగిలిపోయింది, మీరు చేరవలసిన వాడి చెంతకు చేరుకున్నారు, ఇంక నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కళ్యాణ్ కూడా ఏడుస్తూ ఆమెను ఎత్తుకుని స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. ఆ జంట ఆవేదన అక్కడ అందరూ చూస్తున్నారు. అలాగే వాళ్ళకి విషయం తెలిసింది. ఆమె నాట్యం వెనుక ఎంత ఆవేదన దాగి ఉందో తెలుసుకున్నారు. ఆ జంటని ఆసక్తిగా చూస్తున్నారు. జడ్జ్ పలికారు, అమ్మ జ్యోతిర్మయి, నీ లక్ష్యం సాధించావు, ఇంకా బాధపడుకు. నీ జీవితం నువ్వు చేసిన సాహసం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సమాజం విసిరే సమస్యలను సవాలుగా తీసుకుని పోరాడాలి, గెలవాలి లేదా ఓడాలి, అంతేకాని వెనకడుగు వేయకూడదు అని నీ ధైర్యం, తెగింపు తెలియచేసింది. ఇంక నీకు ఎలాంటి దిగులు లేదు, మీరు ఎప్పుడూ కలిసి ఉండాలి, ఆల్ ది బెస్ట్ అంటూ ఆమె చేతికి అక్కడి సీఎం చేతుల మీదుగా అవార్డు అందించారు. మిన్నీ ఆ అవార్డు అందుకుని కళ్యాణ్ చేతిలో పెడుతూ, నాకు కావలసిన అవార్డు నా భర్త, ఆయన గెలవాలి అనే ఈ సాధన చేశాను, గెలిచాను, నా భర్త నాకు దక్కారు, నాకు ఇంకే దిగులు లేదు, నా కళ్యాణ్ గారు నాకు కావాలి, మీరు ఉంటే నాకు చాలు, ఇంకేం వద్దు అని అతన్ని చుట్టుకుని అందరి సమక్షంలో క్షమాపణ అడిగింది. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను, మీకు దూరంగా ఉండి నేను ఎంత బాధపడ్డానో మీరు అంతే బాధపడ్డారు, నాకు తెలుసు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కళ్యాణ్ ఆమెను దగ్గరికి తీసుకుని, ప్లీజ్ మిన్నీ, ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు, నిన్ను క్షణం కూడా విడిచి నేను బ్రతకలేను, ఐ లవ్ యూ మిన్నీ అంటూ ఉంటే ఆమె ఏడుస్తూ ఐ లవ్ యూ టూ అని చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ జంటని మెచ్చుకున్నారు. అమ్మయ్య అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. నాయక్ ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోవటం మంచిది.
నా కారణంగా మేడంకి ఇబ్బంది రాకూడదు అని వెనుతిరగబోయాడు. మిన్నీ కంగారుగా మైక్ దగ్గరకు వచ్చి, ఇక్కడ ఉన్న అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడి వరకు వచ్చి అవార్డు గెలవటానికి కారణం నా స్నేహితుడు నన్ను పాపాయిలా చూసుకుని నాకు ఎంతో సహాయం చేశాడు. నాకు మరవలేని స్నేహాన్ని అందించాడు. అతడి మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. అతడే లేకుంటే నేను ఏమైపోయేదాన్నో తెలియదు అంటూ అతన్ని ఆపింది. నాయక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె వైపు చూసి ఆగాడు. కళ్యాణ్కి తెలుసు ఆమె నాయక్ కోసం చెబుతుంది అని. మిన్నీ ఎంతో ఎమోషన్ అవుతూ, నాతో ఎలాంటి చుట్టరికం లేదు, నేను తనకి ఏమీ కాను, అయినా నా కోసం ఎంతో శ్రమించి ఇక్కడికి తీసుకువచ్చి గెలిపించిన నాయక్కి నా జన్మ అంతా రుణపడి ఉంటాను. అతడి స్నేహాన్ని జన్మంతా మరిచిపోకుండా గుర్తుపెట్టుకుంటాను అని అక్కడి జనంలో నిలుచుని ఉన్న నాయక్ వైపు చూపించింది. ఫోకస్ లైట్ అతడి వైపు మళ్ళింది. నాయక్ ఎమోషన్ అవుతూ, మేడం ఎందుకు పెద్ద పెద్ద మాటలు, నేను చేసింది ఏమీ లేదు అంటూ ఉన్నాడు. మిన్నీ ఏడుస్తూ, ప్లీజ్ నాయక్ స్టేజ్ మీదకు రా నా కోసం అని చెప్పి పిలిచింది. కళ్యాణ్ ఎలాంటి అడ్డు చెప్పలేదు. నాయక్ కంగారుగా, నేనా, వద్దు మేడం, నేను అని అతడు ఒక నేరస్తుడు అని చెప్పాలి అనుకున్నాడు. విజయ్ అతడి దగ్గరికి వచ్చి, నువ్విప్పుడు నేరస్తుడు కాదు, మిన్నీ స్నేహితుడు మాత్రమే, వెళ్ళు అని అతడు దగ్గరుండి పంపించాడు. నాయక్ వణుకుతున్న అడుగులు వేస్తూ స్టేజ్ మీదకు చేరుకున్నాడు. అక్కడి వర్కర్స్ ఆల్రెడీ మీడియాకి అతడు ఎంత అవస్థపడి ఆమెను అక్కడికి చేర్చారో చెప్పారు. మీడియా విషయం ప్రచారం చేస్తుంది. నాయక్ స్టేజ్ మీదకి రాగానే అంతా చప్పట్లు కొట్టారు. అతడికి ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనని తరిమి కొట్టాలి అని చూసే సమాజం మెచ్చుకోవటం, ఇలా చప్పట్లు కొట్టడం అతడికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించింది. నాయక్ మిన్నీ దగ్గరగా రాగానే మిన్నీ అతడి కాలికి నమస్కారం చేసి, నువ్వు లేకుంటే నేను ఇక్కడి వరకు రాలేను, అందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని చెప్పింది. నాయక్ కంగారు పడిపోతూ, అయ్యో మేడం ఏంటిది, మీరు అసలే ఒట్టి మనిషి కాదు, ఇలా నా కాళ్ళ మీద వద్దు మేడం అని కళ్యాణ్ వైపు ఇబ్బందిగా చూశాడు. కళ్యాణ్ ఎలా రియాక్షన్ అవుతాడో ఏమో అని చూస్తుంటే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ నాయక్, థ్యాంక్ యూ సో మచ్, నేను నిన్ను తప్పుగా అనుకున్నా, నువ్వు రాక్షసుడు కాదు, నిజం, ఆ దేవుడివి, నా మిన్నీని నాకు ఇచ్చావు, జన్మంతా మర్చిపోను అని అతన్ని దేవుడు అనడంతో నాయక్కి పట్టరాని సంతోషం కలిగింది. అక్కడ ఉన్న అందరూ మెచ్చుకున్నారు. జరుగుతుంది అంతా లైవ్లో కారులో కూర్చుని అఖిలాండేశ్వరి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి పట్టరాని ఆవేశం పెరిగిపోయింది. ఎలా అయినా అందరినీ నాశనం చేయాలి అని చూస్తున్నారు. మీడియా వాళ్ళని కవర్ చేస్తుంటే మిన్నీ చేయి పట్టుకుని స్టేజ్ దిగాడు కళ్యాణ్. వాళ్ళతో పాటు నాయక్ కదిలాడు. ఆమె కుటుంబం అంతా సంతోషంగా ఆమెను చేరుకోవాలి అనుకున్నారు, కానీ కుదరటం లేదు. అక్కడ అంతా జనం గుమిగూడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అతి కష్టం మీద వాళ్ళు బయటికి వచ్చారు. నాయక్ టెన్షన్గా చుట్టూ చూస్తూ ఎటు నుండి అయినా ప్రమాదం రావచ్చు అనుకుంటూ ఉంటే కళ్యాణ్ మొత్తం అలర్ట్ చేస్తూ ఆమెను కారు ఎక్కించేందుకు కదిలాడు. వాళ్ళు ఓపెన్ ప్లేస్కి వచ్చే వరకు వెయిట్ చేసిన నాయక్ మనుషుల్లో ఒకడు రివాల్వర్ పట్టుకుని ముందుకు వచ్చాడు. వాళ్ళ టార్గెట్ మిన్నీ మాత్రమే. వీఆర్ నాయక్ని చంపమని చెప్పినా చంపాలి అని అనుకోలేదు. కళ్యాణ్ కార్ డోర్ ఓపెన్ చేసి మిన్నీని ఎక్కించాలని చూస్తున్నాడు. అతడికి తెలుసు ప్రమాదం పొంచి ఉంది, ఎటు నుండి అయినా దాడి జరగవచ్చు అని. అందుకే ముందు ఆమెను అక్కడి నుండి తీసుకుపోవాలి అనుకున్నాడు. మిన్నీ వెనక్కి తిరిగి ఉంది. 2 సెకండ్లు ఆగితే ఆమె కారు ఎక్కేస్తుంది. కానీ ఆగంతుకుడు గన్ పేల్చాడు. అక్కడే ఉన్న నాయక్ ప్రమాదం గుర్తించి ఆ బుల్లెట్ మిన్నీకి కానీ అటు కళ్యాణ్కి కానీ తగలకుండా అడ్డం పడ్డాడు. నేరుగా ఆ బుల్లెట్ నాయక్ కడుపులో తగిలింది. అంతే, గన్ సౌండ్తో అంతా చెల్లాచెదురు అయ్యి పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కానట్టు కంగారుగా వెనక్కి తిరిగింది మిన్నీ. కళ్యాణ్ ప్రమాదం గ్రహించేలోగా నాయక్ కడుపులో బుల్లెట్ దూసుకుపోయింది. అంతా షాక్ అయ్యారు. గన్ పేల్చిన వాడు ఇంక వెనక్కి తగ్గితే తను ఇరుక్కుంటాడు అని ఆపకుండా ఇంకోసారి కాల్చాడు. నాయక్ ఆ బుల్లెట్కి అడ్డం పడి మిన్నీని కవచంలా కాచుకుని ఉన్నాడు. కళ్యాణ్ అతన్ని కాపాడాలి అని ముందుకు వస్తుంటే నాయక్ అతన్ని పక్కకి నెట్టేసి, ఏసీపీ గారు, మేడం జాగ్రత్త అంటూ అరిచాడు. ఎలా అయినా మిన్నీని చంపాలి అని ఇంకో బుల్లెట్ కాల్చాడు. ఆ బుల్లెట్ నాయక్ వెన్నులో తగిలింది. సంఘటన స్థలంకి దగ్గరలో ఉన్న విజయ్, రమేష్ షూట్ చేస్తున్న వాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
3 బుల్లెట్లు నాయిక్ అడ్డుకుని మిన్నీకి రక్షణ కలిగించాడు. ఆమె భయంగా నాయిక్ అంటూ అరిచి అతన్ని పట్టుకుని ఉంది. గన్ అక్కడ పడేసి అతడు పరుగులు పెట్టాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కింద పడ్డ కళ్యాణ్ పైకి లేచేలోగా ఘోరం జరిగిపోయింది. నాయిక్కి 3 బుల్లెట్లు తగిలేశాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నాయిక్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అంతా భయపడిపోయారు. మిన్నీ భయపడిపోతూ, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎందుకు అడ్డం వచ్చావు నాయక్, అయ్యో రక్తం, కళ్యాణ్ గారు రండి అంటూ ఉంది. నాయక్ ఆమె చేయి పట్టుకుని బాధగా కళ్యాణ్ వైపు చూసి, సార్, మేడం దేవత సార్, చనిపోయేవాడు అబద్ధం చెప్పడు అంటారు. నేను చెప్తుంది అంతా నిజం. మేడం నిప్పు లాంటి వారు. ఆమెకు మీ ధ్యాస తప్ప ఇంకే ఆలోచన లేదు. ఇప్పుడు ఆమె తల్లి కాబోతుంది అంటే లోకం నిందలు వేస్తుంది అనే భయం నాలో ఉంది. నేను విన్నాను, ఆనాడు సీతమ్మపైనే లోకం నిందలు వేసింది అని, రాముడు ఆమెను వదిలేశాడు అని. అందుకే అందరి ముందు చెబుతున్నా. మేడంని నేను మంచి స్నేహితురాలిగా చూసుకున్నాను తప్ప ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. ఎప్పుడూ కూడా కనీసం కలలో అయినా మేడంని అపార్థం చేసుకునే అవకాశం ఈ లోకానికి ఇవ్వకండి సార్. నేను మేడంకి మాట ఇచ్చాను, మీ చెంతకు చేరుస్తాను అని. చేర్చాను, నాకు అంతే చాలు అని అతడి చేతిలో ఆమె చేయి పెడుతూ ఉంటే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు ఇంత సాహసం చేశావు నాయక్? నా మిన్నీ మీద సందేహం అనేది జరగని మాట. నువ్వు దిగులు పడకు, వెంటనే హాస్పిటల్కి చేరుస్తారు, నీకు ఏం కాదు అంటుంటే నాయక్ చిన్నగా నవ్వాడు. మిన్నీ భయపడిపోతూ, ఏంటిది నాయక్, ఇంత రక్తం, ఇలా చేశావు ఎందుకు? నువ్వు చెప్పావుగా జాగ్రత్తగా ఉంటాను అని, మరి ఎందుకు ఇలా చేశావు? నీకేమైనా అయితే కళ్యాణ్ గారు భయం వేస్తుంది, హాస్పిటల్కు తీసుకువెళ్దాం, రక్తం పోతుంది అని ఏడుస్తూ ఉంటే నాయక్ చిన్నగా నవ్వి, నేను జాగ్రత్తగా ఉన్నాను మేడం, అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. మీరు నాకు మాట ఇవ్వాలి, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కళ్యాణ్ గారిని ఇంకెప్పుడు విడిచిపెట్టకూడదు. మన స్నేహం మీద ఒట్టు చెప్తున్నా. కళ్యాణ్ గారు మీతో ఉంటే ఇంకే దిగులు లేదు, భయపడకండి అంటూనే కళ్ళు తేలేశాడు. కళ్యాణ్ గుండె ఆగినట్లు అయ్యింది. అతడు అలా సైలెంట్ అయిపోవటంతో మిన్నీ నాయక్ నాయక్ అంటూ పిలుస్తూనే ఉంది. అతడి నుండి బదులు రాలేదు. ఒకవైపు మిన్నీ చేయి కళ్యాణ్ చేతిలో పెట్టి పట్టుకుని ఉంది. ఇంకోవైపు నాయక్ ఆమె చేతిని పట్టుకుని ఉన్నట్టు ఉంది. అలా ఆమె చేయి పట్టుకుని అతడు ఎంతో తృప్తిగా ప్రాణాలు వదిలేశాడు ఆమె కోసం. మిన్నీ కంగారుగా, నాయక్ ఏంటి మాట్లాడవు? కళ్యాణ్ గారు చూడండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం రండి అంటుంటే కళ్యాణ్కి నోటమాట రాలేదు. ఆమెను దగ్గరికి తీసుకుని, ఐఎమ్ సారీ మిన్నీ, నేనేం చేయలేకపోయాను. నాయక్ వెళ్ళిపోయాడు, నిన్ను నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చాడు. మిన్నీ గుండె ఆగినట్లు అయ్యింది. ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. నిమిషాల్లో అంబులెన్స్ రావటం, నాయక్ని స్ట్రెచర్ మీద తీసుకువెళ్ళటం కనిపిస్తుంది. చివరిగా అతడి చేతిని ఆమె విడిచిపెడుతూ ఉంది. అతడి దేహం కనుమరుగు అయిపోయింది. కళ్యాణ్ మిన్నీ పరిస్థితి అర్థం చేసుకుని గుండె ధైర్యం తెచ్చుకుని ఆమెను తన వాళ్ళకి అప్పచెప్పి ఫుల్ సెక్యూరిటీతో పంపించేశాడు. ఇప్పుడు అతడు దెబ్బతిన్న పులిలా మారాడు. ఒక మంచి స్నేహితుడిని తన భార్యకి దూరం చేశాడు దుర్మార్గులు. వాళ్ళ అంతు చూస్తాను అని ఆ చుట్టుపక్కల కాచుకుని ఉన్న గుంటనక్కల జాడ తెలుసుకుని వేటాడి వెంటాడి మరీ పట్టుకున్నాడు. విజయ్, రమేష్, విఆర్ ఏర్పాటు చేసిన అనుచరులను పట్టుకుని చావకొట్టి అరెస్టు చేశారు. కళ్యాణ్ విఆర్ని, సెల్వని మామూలుగా కొట్టలేదు. నా మిన్నీ ప్రాణాలు తీయాలి అని చూశారు, మిమ్మల్ని ఇంకా విడిచిపెట్టాను, ఇప్పుడే మీ ప్రాణాలు తీస్తాను అని కాళ్ళు చేతులు విరిచేసి అతడి దగ్గర ఉన్న రివాల్వర్తో కాల్చి పారేయబోతే విజయ్ వచ్చి అడ్డుకున్నాడు. నువ్వు తప్పు చేయకు, చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడుతుంది అంటూ అదుపులోకి తీసుకున్నాడు. ఇంత గందరగోళంలో కూడా అఖిలాండేశ్వరి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ వెంటపడి ఆవిడ వెహికల్కి ఎదురు వచ్చి అతడి వెహికల్తో బలంగా గుద్దాడు. అంతే, 4 పల్టీలు కొట్టి కారులో ఉన్న అఖిలాండేశ్వరి చావు దెబ్బలు తిని స్పృహలో లేకుండా పోయింది. అంత కోపం వచ్చింది అతడికి ఆమె మీద. విజయ్ ఆవిడ పరిస్థితి గుర్తించి ముందు అయితే 3 హాస్పిటల్కి చేర్చాడు. వాళ్ళు ఎక్కడికి తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు కాచుకుని ఉన్నారు. ఇంకా వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్లతో పాటు పారిష్ని సస్పెండ్ చేసి వాళ్ళకి సహాయం చేసినందుకు అరెస్ట్ చేసి పడేశారు.
తాను గెలిచాను అని సంతోషపడుతున్న మిన్నీకి కళ్యాణ్ గారికి ఏమీ కాదు అనే నమ్మకం ఏర్పడింది. కానీ నాయక్ని పోగొట్టుకుంది. ఆమె చేతులకి అంటిన రక్తం చూస్తూ తల్లడిల్లిపోయింది. ఎందుకు ఇలా చేశావు నాయక్? నా కోసం నీ ప్రాణాలు ఇచ్చేశావు. నేను నీకు ఏమవుతాను అని నేను నిన్ను పోగొట్టుకుంటాను అనుకోలేదు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీ ప్రాణాలు పోతాయి అని తెలిస్తే నేను నిన్ను దూరం పెట్టేదాన్ని. అంతా నా వల్లే జరిగింది. నేను నిజంగా అని మాట పూర్తి చేయలేదు. కళ్యాణ్ అడ్డుకుని, ప్లీజ్ మిన్నీ, నువ్వు ఆ మాట అనకు. రాక్షసుడు లాంటి వాడు మారి నీకోసం తన ప్రాణాలు సంతోషంగా ఇచ్చేశాడు. అతడు మరణిస్తున్న కళ్ళల్లో భయం, బాధ లేవు. సంతోషంగా వెళ్ళిపోయాడు. వెళుతూ చివరిగా కోరిన కోరిక నువ్వు సంతోషంగా ఉండాలి అని. ప్లీజ్, నువ్వు బాధపడితే నాయక్ చావుకి అర్థం ఉండదు. అతడి త్యాగం వృధా కానివ్వకు ప్లీజ్ అంటూ వేడుకుంటూ హత్తుకున్నాడు. ఆమె ఏడుస్తూ కళ్యాణ్ని చుట్టుకుంది. అందరూ ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. అనాదిగా దహనం అవ్వాల్సిన నాయక్కి ఇప్పుడు అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అతడి త్యాగాన్ని అందరూ చూశారు. అర్థం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కళ్యాణ్ ఆధ్వర్యంలో అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కళ్యాణ్ ఒక అన్నగా అతడికి తలకొరువు పెట్టి రుణం తీర్చుకున్నాడు. ఒక్కసారిగా అంతా విషాదం అలముకుంది. 2 రోజులు మిన్నీ ఎవరితో మాట్లాడలేదు. ఆమె కదిల్చే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. కళ్యాణ్ మాత్రం ఆమెను విడిచి క్షణం కూడా దూరంగా ఉండలేదు. ఆమె నెమ్మదిగా మామూలు మనిషి అవుతూ వచ్చింది. నాయక్ తన సంతోషం కోరుకున్నాడు అని నేను అతడి కోరిక ప్రకారం నడుచుకుంటాను, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అని కళ్యాణ్ గుండెల మీద తలవాల్చి, నాకు ఆకలి వేస్తుంది అండి, నేను ఇంకా ఏడవను, పాపకి మంచిది కాదు అని అడిగి మరీ అతడి చేత్తో తినిపించుకుని అతడి ఒడిలో నిద్రపోయింది. ఇప్పుడు అతడికి ప్రాణం వచ్చినట్టు అనిపించింది. మరోవైపు దేశం అంతా విషయం తెలిసింది. అఖిలాండేశ్వరి కుట్ర, విఆర్ దారుణాలు అన్నీ తెలిసాయి. నాయక్ హత్య మాత్రమే కాదు, గతంలో వాళ్ళు చేసిన 2 హత్యలు, జ్యోతిని ఆమె పెట్టిన బాధలు అన్నీ సాక్ష్యాలతో నిరూపణ అయ్యాయి. వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడి నేరాలు బయటపడేలా చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్న 3 ఇప్పుడు కోలుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. నాయక్ మరణించాడు. ఇంకా తమకి శిక్ష తప్పదు అని విచారిస్తూ ఉండగా ఒక ఆడది అని కూడా చూడకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా తనని చంపేయాలని ఎంతో ఆవేశంగా కారుతో గుద్దిన కళ్యాణ్ కోపాన్ని చూసిన క్షణం అఖిలాండేశ్వర్కి అర్థమైంది. తాను ఒక ఆడది అన్న సంగతి మర్చిపోయేలా ప్రవర్తించింది అని, ఇంకా తనకి శిక్ష పడుతుంది అని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. విషయం తెలుసుకున్న పద్మభూషణ్ ప్రెస్ మీట్ పెట్టి జ్యోతిర్మయి కన్నవాళ్ల వీలునామా వివరాలు తెలియచేశారు. ఆమె ఆస్తికి కళ్యాణ్ హక్కుదారి అని, వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు జ్యోతిని ఇన్నేళ్లు హింసిస్తూ వచ్చారు అని, జరిగిన అన్ని విషయాలు మీడియా ముందు ఉంచారు. అఖిలాండేశ్వరి స్వార్థంతో జ్యోతి మీద జాతకమనే నింద వేసింది అని అందరికీ తెలిసేలా చేసి ప్రభుత్వ అధికారుల సమక్షంలో కళ్యాణ్కి పవర్స్ ఇస్తూ జ్యోతిర్మయి ఆస్తికి అతడే గార్డియన్గా ఆమె భర్త అయిన కళ్యాణ్కి ఆస్తిని వీలునామా డాక్యుమెంట్స్ని ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న గది కీస్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది చూసి జగన్నాథం చాలా సంతోషపడ్డాడు. తాను చేసిన తప్పు సరిదిద్దుకుని నిజాయితీగా నడుచుకోవాలి అనుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ మీడియా ముందు చెప్పాడు, విక్రమసింహ మృణాలిని గారి ఆశయాలు, ఆశలు నేను నెరవేరుస్తాను. వారి సంపద పేద కుటుంబాలకు, భావితరాలకు ఉపయోగపడేలా చేస్తాను. ఇందులో ఒక్క పైసా కూడా నా స్వార్థానికి ఉపయోగించను అని మాట ఇస్తున్నా అని మిన్నీ చేతులతో సంతకం చేయించి ఆమె ఆస్తికి బాధ్యత తీసుకుంటున్నట్టు అతడు కూడా సైన్ చేసి తన వాళ్ళ కోరిక నెరవేర్చాడు. ఆస్తి మొత్తాన్ని కైవసం చేసుకుని ప్రజలకి ఉపయోగించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అంతా కళ్యాణ్ని మెచ్చుకున్నారు. మిన్నీ ఆ పేపర్స్ అందుకుని విచిత్రంగా చూస్తూ మౌనంగా ఉంది. పత్రికల వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు వార్తలు తెలియచేస్తూ ఈ వీలునామా కోసం ఎన్నో పాపాలు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడబోతుంది అని హెడ్డింగ్ వేస్తూ న్యూస్ చేస్తున్నారు. ఇంటికి చేరుకున్న మిన్నీ కళ్యాణ్ వైపు చూసింది. ఆమె నిరాశ, నిశ్శబ్దం తొలగిస్తూ కళ్యాణ్ మూసి ఉన్న గది తలుపులు తెరిచాడు. మొత్తం కుటుంబం అక్కడికి చేరుకుని ఉన్నారు. ఈసారి మిన్నీ అతన్ని అడ్డుకోలేదు. తెరుచుకున్న గది తలుపులు ఆమెకు స్వాగతం పలికినట్లు అనిపించింది.
ఆమెకి ఎదురుగా తన తల్లి తండ్రి చిత్రపటం దర్శనమిచ్చింది. వారిని చూసిన ఆమె జన్మ ధన్యం అనిపించింది. సుగుణ గారు రఘురామయ్య మిన్ని దగ్గరగా వచ్చి మీ అమ్మా నాన్న అని చెప్పారు. అంతే. ఆమె చాలా ఎమోషన్ అవుతూ, అమ్మా నాన్న మీరు ఈ గదిలో ఉన్నారా? నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చూశాను. మీరు ఎలా ఉంటారో నేను చూశాను అని ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నాడు. రఘురామయ్య అక్కడ ఉన్న ఆమె కన్నవారి ఆనవాళ్ళు అన్నీ చూపిస్తున్నారు. ఆమె తల్లి వాడిన వస్తువులు, తండ్రి గారి జ్ఞాపకాలు అన్నీ అందులో ఉంచారు. ఆ గదిలో యంత్రాలు ఉన్నాయి అనటం అబద్ధం. ఆ గదిలో ఉన్నవి రాజావారి జ్ఞాపకాలు, రాణిగారి చివరి శ్వాస. ఆమె ఎంతో ఎమోషన్ అవుతూ కళ్యాణ్ గారు మా అమ్మా నాన్న అంటూ ఉంటే కళ్యాణ్ ఆమె కళ్ళు తుడుస్తూ, అవునరా, నీకోసం ఎన్నో ఏళ్లుగా ఈ గదిలో జ్ఞాపకాల రూపంలో ఎదురు చూస్తున్నా మీ అమ్మా నాన్న అని చెప్పాడు. కొంత సమయం అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇన్నేళ్ళు అమ్మ అబద్ధం చెప్పి నిజాన్ని దాచిపెట్టింది. జ్యోతి కన్నవాళ్ళని చూసే అవకాశం ఉండి కూడా చూసే అదృష్టం లేకుండా చేసింది అని ఆమెను దూషిస్తూ ఉన్నారు అందరూ. అక్కడికి వచ్చిన పద్మభూషణ్ గారు కళ్యాణ్కి ముఖ్య విషయం చెప్పారు. అదిగో రాజావారి చిత్రపటం, దాన్ని తొలగిస్తే ఖజానా ద్వారం కనిపిస్తుంది అని చెప్పారు. జగన్నాథం అవును అన్నట్టు చూస్తున్నాడు. కళ్యాణ్ అర్థం కానట్టు మావయ్య ఫోటో తీసి చూశాడు. అక్కడి గోడకి లాకర్ లాంటిది ఏర్పాటు చేసి ఉంది. కళ్యాణ్ లాకర్ ఓపెన్ చేశాడు. చూడబోతే కొన్ని వందల కిలోల బంగారు ఇటుకలు, వజ్రాలు, నగలు, విలువైన సంపద అక్కడ భద్రపరిచి ఉంచారు. అదంతా సగం సంపద మాత్రమే. మిగిలింది ప్రాపర్టీస్ రూపంలో అక్కడ పత్రాల్లో క్లియర్గా రాసి ఉంచారు. అదంతా చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంత విలువైన గదన అమ్మ అరిష్టం, తెరిస్తే అనర్థమని అవతాలు చెప్పింది అనుకున్నారు. మిన్ని ఆ బంగారం, సంపద ఏమీ చూడలేదు. తన తల్లిదండ్రుల ఫోటో పట్టుకుని మురిసిపోతూ ఉంది. ఆమెకు వెలకట్టలేని సంపద తన కన్నవాళ్ళు మాత్రమే. కళ్యాణ్కి అర్థమయ్యింది, అఖిలాండేశ్వరి ఇంత క్రూరంగా మారటానికి ఈ సంపదే కారణమని. ఈ సంపద దాచి ఉంచినా ఎలాంటి ఉపయోగం లేదు అని, అంతా ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని, పేదలకు ఉపయోగించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయానికి అంతా ఒప్పుకున్నారు. కోర్టులో కేసు విచారణ జరిగింది. చేసిన తప్పులు ముగ్గురు ఒప్పుకున్నారు. ఆ ముగ్గురులో సెల్వకి 7 ఏళ్లు శిక్ష పడింది. విఆర్కి, అఖిలాండేశ్వరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పరుల సొమ్ము కోసం పాపాలు చేసి చివరికి జీవితాంతం జైలులో గడపటం ప్రాప్తమయ్యింది. అన్నా చెల్లి చేసిన తప్పులకి అనుభవిస్తున్నాం అని కన్నీళ్లు పెట్టుకుంటూ కటకటాలకు పయనమవుతుంటే అఖిలాండేశ్వరి కుటుంబం అంతా ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, మీకు ఉరిశిక్ష ఎందుకు వేయొద్దు అన్నానో తెలుసా? నా భార్య అనుభవించిన నరకం మీరు 3 నిమిషాల్లో అనుభవించిపోతే ఎలా? జీవితాంతం నరకం అనుభవించాలి అంటే మీరు బ్రతికి ఉండాలి. అందుకే యావజ్జీవ శిక్ష కోరుకున్నాను. అనుకున్నట్టే అదే శిక్ష పడింది. మీకు అనుభవించండి అన్నాడు. అంతా అవును అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళ మధ్యకు మిన్ని వచ్చి నిలుచుంది. అఖిలాండేశ్వరి కన్నీళ్లు పెట్టుకుని జ్యోతి వైపు చూడలేక వెళ్ళిపోతూ ఉంటే ఆమె దిగులుగా పెద్దమ్మ ఆగు అని పిలిచింది. అంతా షాక్ అయ్యారు. అఖిలాండేశ్వరి ఉలిక్కిపడి ఆమె వైపు చూసింది. మిన్ని ఏడుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎందుకు పెద్దమ్మా ఇదంతా చేశావు? ఈ కాగితాల కోసమా? అమ్మ వాళ్ళని అడిగితే ఇచ్చేవారు కదా. నువ్వు కోరుకున్నది నీకు ఇస్తారుగా. ఇలా ఎందుకు చేశావు? మేము అంతా ఉండి కూడా నువ్వు ఎవరు లేని దానిలా ఎందుకు అరెస్ట్ కావాలి? నువ్వు ఎందుకు నేరం చెయ్యాలి? నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది అని ఏడుస్తూ ఆవిడ చేతిలో కాగితాలు పెట్టి ఏడ్చింది విన్ని. అంతే. ఆవిడ షాక్ అయిపోయి, అమ్మ జ్యోతి, నేను నీకు తీరని అన్యాయం చేశాను. ఇంకా నా మీద జాలి చూపిస్తున్నావా? నా పిల్లలు, భర్త అందరూ నన్ను అసహించుకున్నా నీకు జాలి కలిగింది. నిజంగా నువ్వు దేవతవి. నన్ను క్షమించు తల్లి. నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తాను. నీ పాదాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ నాలాంటి పాపి నీ పాదాలు పట్టుకుంటే నీకు ఆయుష్ క్షీణమని వెనకడుగు వేస్తున్నా. ఇంక నీ జీవితంలో ఎలాంటి చీకటి నీడా పడదు. బాబు కళ్యాణ్, నన్ను క్షమించు. ఆస్తి, అధికార దాహం నా కళ్ళు మూతలు పడేలా చేసింది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నా లాభం లేదు అని గట్టిగా ఏడుస్తూ ఆవిడ పిల్లల్ని, భర్తను పట్టుకుని క్షమాపణ అడిగింది.
ఇప్పుడు అందరూ ఆవిడ్ని చూసి బాధపడుతున్నారు. మిన్ని ఏడుస్తూ, పెద్దమ్మ, నీ కోరిక అఖిలాండేశ్వరి నిలయం ఎప్పుడూ నీ పేరుతోనే ఉండాలి అని. అంతేగా, అదే పేరు ఉంటుంది పెద్దమ్మ. నీ అఖిలాండేశ్వరి నిలయం నీకే ఇచ్చేస్తున్నా, బాధపడుకు. నాకు కళ్యాణ్ గారు ఉంటే చాలు అని అతడు చేయి పట్టుకుంది. ఆవిడ ఆమె విలువ తెలుసుకుని దండం పెట్టి క్షమాపణ చెప్పుకుంది. మధుని పిలిచి విజయ్ చేతిలో పెడుతూ, ఇంక సెలవు, ఇంకెప్పుడు నన్ను కలవటానికి రావద్దు. వస్తే నా మీద ఒట్టు, నా నీడ కూడా మీ జీవితాల్లో పడకూడదు. నన్ను మరిచిపోండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంది. అంతా బాధగా చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు మిన్నీ మనసు తెలిసిన వాళ్ళు కావటంతో ఆమెను చేరుకుని అఖిలాండేశ్వరి నిలయంకి చేరుకున్నారు. దుష్టులకు శిక్ష పడింది అనుకున్నట్టే కళ్యాణ్ ఆస్తిని ప్రభుత్వ ఆధ్వర్యంలో పేదలకు ఉపయోగిస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. మిన్నీకి నెలలు నిండాయి. ఆమె నొప్పులు పడుతూ ఉంటే కళ్యాణ్ భయం అంతా ఇంతా కాదు. అతడి ఫ్యామిలీ అంతా ధైర్యం చెబుతూ ఉండగా మిన్నీ ప్రసవించింది. ఆమెకు బాబు పుట్టాడు. అంతా సంతోషంగా ఉన్నారు. కళ్యాణ్ చేతికి బాబుని తెచ్చి ఇచ్చారు. కళ్యాణ్ ఆ బాబుని చేతిలోకి తీసుకుని ఆనందపడిపోతూ మిన్నీ ఎలా ఉంది అని ఆమె దగ్గరికి చేరుకున్నాడు. ఆమె ఆరోగ్యంగా ఉంది. ఆ జంట సంతోషం మాటల్లో చెప్పలేను. కళ్యాణ్ మిన్నీకి బాబుని చూపించి థ్యాంక్స్ చెప్పాడు. ఆమె నవ్వుతూ, బాబు అచ్చం మీలాగే ఉన్నాడు అనింది. ఇద్దరి మనసులో పుట్టిన బాబుకి పేరు నిర్ణయం అయ్యింది. నామకరణం చేస్తున్న సమయంలో బాబు పేరు బియ్యంలో రాస్తున్నారు. నాయక్ నారాయణ అని. అక్కడ ఉన్న అందరికీ అర్థమయ్యింది. ఆ పేరు అందరికీ నచ్చింది. అంతా బాబుని నాయక్గా ఒప్పుకున్నారు. నిస్వార్థమైన స్నేహాన్ని అందించిన స్నేహితుడి గుర్తుగా బాబుకి ఆ పేరు పెట్టారు. అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా వేచి చూస్తున్న రెండు జంటలకు, అంటే విజయ్, మధు, రమేష్, స్వప్నలకు వివాహం జరిపించారు. అంతా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ పేదలకి ఉపయోగపడుతున్నారు. మరోవైపు మిన్నీ చదువు నేర్చుకుంది. అలాగే ఎంతో తెలివి నేర్చుకుంది. అమాయకత్వం విడిచి ధైర్యంగా లోకాన్ని తెలుసుకుంది. అందుకు కళ్యాణ్ ఎంతో సహాయపడ్డాడు. ఆమె డ్యాన్స్లో ఇంకెన్నో అవార్డ్స్ గెలుచుకుంటూ గొప్ప డాన్సర్గా మెడల్స్ సాధించింది. కళ్యాణ్ ఆమె కోరిక ప్రకారం పేద ప్రజలకి ఎన్నో మంచి కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఒకవైపు ఏసీపీ సింగంగా నేరస్తుల ఆట కట్టిస్తూ, ఇంకోవైపు విక్రమసింహ వారసురాలు బాధ్యతలు తనవిగా చేసుకుని సంస్థానం నడిపిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఆ జంట ఎంతో పేరు తెచ్చుకుని తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మిన్నీ అమాయకురాలు కాదు. కష్టాలు, కన్నీళ్లు మాత్రమే కాదు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఆమెకు వచ్చింది. కళ్యాణ్ ఆమెను ప్రాణంగా చూసుకుంటూ తమ బిడ్డని తమకంటే గొప్పవాడిగా పెంచాలి అనుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇంకా వాళ్లకు కష్టం అంటే రాదు. ముఖ్యంగా మిన్నీకి కష్టం అనేది లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమెకు పెద్ద కుటుంబంతో పాటు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. వారికి వారి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా వారికి తిరిగేముంది? అంతా శుభం. కళ్యాణ్ మిన్నీల ప్రేమ కావ్యం సమాప్తం. నేను వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.